హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సౌమ్య శ్రీనివాస్. ఈరోజు వీడియో ఆల్రెడీ నేను బ్రైడ్ని రెడీ చేసి వచ్చాను. మా రిలేటివ్ బాబాయ్ కూతురు అనమాట. పెళ్ళికి వచ్చాను మా అమ్మ వాళ్ళ ఇంటికి. సో బ్రైడ్ని అయితే ఇప్పుడే రెడీ చేసి వచ్చాను. అదే పెళ్ళికి నేను అటెండ్ అవ్వాలి కాబట్టి నేను ఒక సింపుల్ మేకప్ వేసుకుంటాను. ఎంత సింపుల్గా రెడీ అవుతాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఫేస్ క్లీన్ చేసేసుకున్నాను. టోనర్ వచ్చేసి ప్లమ్ తీసుకున్నాను. కొంచెం డ్రై అవ్వాలి, ఏదైనా సరే మనం పెట్టగానే కొంచెం డ్రై అవ్వాలి. కొంచెం డ్రై అయ్యాక మాయిశ్చరైజర్ నా దగ్గర ఎంబ్రాలసిస్ ఉంది కాబట్టి ఇది అప్లై చేస్తున్నా. లేదంటే నార్మల్ మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ నాది డ్రై స్కిన్, సో కొంచెం ఎక్కువ మాయిశ్చర్ ఉంటేనే బాగుంటుంది. యాక్చువల్గా నేను ఫస్ట్ లెన్స్ పెట్టుకోవాలి. సో లెన్స్ అప్లై చేద్దాం అనుకున్నా, మర్చిపోయా, అలవాట్లేదు కదా. కానీ నాకు లెన్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే లుక్ చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇది అందరికి అర్థం కాదు. నేను తీసుకుంది అయితే ఫ్రెష్ లుక్ బ్రాండ్లో గ్రే అనమాట, లైట్ గ్రే తీసుకున్నాను. ఇది వాటర్ ఉంటుంది. సో ఆల్రెడీ ఒకటి ట్రై చేసా ఎలా వస్తుందా ఏంటా అని. ఇప్పుడు రెండోది మీ ముందు పెట్టుకొని చూపిస్తాను. జస్ట్ ఇందులో ఇలా తీసుకోవాలి. మనం జస్ట్ అలా పెట్టుకున్నాక కొంచెం కళ్ళని సెట్ చేసుకోవాలి. లెన్స్ అయితే అప్లై చేసేసాను. చూడండి, మొత్తానికి లైట్ గ్రే లాగా ఉంది. సో కొంచెం స్ట్రోక్ క్రీమ్ పెట్టుకుంటున్నాను. అంటే ఆల్రెడీ మాయిశ్చరైజర్ పెట్టా. ప్రైమర్ లేకపోయినా కూడా ఇది పెట్టేసుకోవచ్చు. ప్రైమర్ బదులు స్ట్రోక్ క్రీమ్ పెడుతున్నాను. లోటస్ బ్రాండ్లో గ్లో స్టోక్ క్రీమ్ అనమాట. సో మామూలుగా నేను బ్రైడ్స్కి అందరికి కూడా ఇదే పెడుతున్నాను. స్టోక్ క్రీమ్ తర్వాత ఫౌండేషన్ ఏం అప్లై చేయట్లేదు. మ్యాక్లో కాంపాక్ట్ ఒకటి వేసుకుంటున్నాను. షేడ్ నెంబర్ NC20. ఎందుకంటే ఐకి కొంచెం చేసుకుంటాం కాబట్టి జస్ట్ కాంపాక్ట్ తోటి సెట్ చేసుకుంటున్నాను. చాలామందికి లెన్స్ ఇష్టం ఉండవు, ల్యాషెస్ ఇష్టం ఉండదు. ఎందుకంటే ల్యాషెస్ తోటి లుక్ చాలా బాగుంటుంది. బ్రైడ్కి నేను ఎక్కువగా చెప్పి మరీ పెడుతూ ఉంటా, అది చాలా బాగుంటుంది. ఇంకా విన్న వాళ్ళకి మ్యాక్సిమం పెడతాను. ఇంకా వద్దన్న వాళ్ళకి మనం ఏం చేయలేం కదా. ఇంకా ఐ దగ్గర ఏం కవర్ చేయట్లేదు, జస్ట్ కాంపాక్ట్ ఒక్కటే వేస్తున్నా. చాలా సింపుల్. ఏం కనపడట్లేదు ఇక్కడైతే. జస్ట్ ట్రయల్స్ వేద్దామనే వీడియో అయితే తీస్తున్నాను. సో ఐ మేకప్కి వచ్చేసరికి లైట్ షేడ్ అనమాట, పీచ్. ఈ షేడ్ యూజ్ చేస్తున్నాను. కొంచెం కార్నర్స్ లైట్ పర్పుల్ కలర్, పింక్లో లైట్ షిమ్మర్. కనిపిస్తుందా? వేసా లైట్ ఐ మేకప్. తర్వాత కాజల్ వచ్చేసి ఫ్లికా బ్రాండ్. నెక్స్ట్ ఐబ్రో PSC నుంచి తీసుకున్నాను, లైట్ షేడ్. మొత్తానికి నో మేకప్ లుక్ లాగా ఉంటుంది అనమాట ఈ మేకప్. జస్ట్ లైట్ ఐబ్రో కూడా పైన పెట్టలేదు, చూడండి, కిందనే లైట్గా అప్లై చేసా, చివర్లు పెట్టా అనమాట. అంటే న్యాచురల్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ల్యాషెస్ వచ్చేసి యూరో ప్యారిస్ నుంచి 54 నెంబర్. ఇది బ్రైడ్స్కి నేను ఎక్కువ పెడతా ఉంటాను. సో నేను కూడా అప్లై చేసుకుంటున్నాను. సో ఇదైతే న్యాచురల్గా ఉంటుంది అనమాట. ఎవరైనా పెట్టుకోవచ్చు, అంత న్యాచురల్గా ఉంటుంది. చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుంది. మధ్యలో ఇలా. సో మనంతా నో మేకప్ లుక్ అనమాట. బ్లష్ ఫరెవర్ 52 నుంచి లైట్ షేడ్. ఫౌండేషన్ అయితే వేయలేదు కానీ మిగిలిన అన్నీ నార్మల్గా అన్నీ అప్లై చేశాను.
కొంచెం బ్లష్ కూడా ఉంటేనే లుక్ బాగుంటుంది. దెన్ లిప్స్టిక్ కూడా ఫరెవర్ 52 నుంచి లైట్ షేడ్ న్యూడ్ షేడ్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఫౌండేషన్ ఏమీ లేదు, అయినా కూడా లైట్ ఫిక్సర్ స్ప్రే అనమాట, రీకోడ్ నుంచి తీసుకున్నాను. మొత్తానికి నో మేకప్ లుక్ లాగా వేసాను కదా సింపుల్గా. సో ఫౌండేషన్ లేకుండా లైట్ మేక్ ఓవర్ అయితే చేశాను. తర్వాత శారీ అండ్ హెయిర్ తర్వాత ఎలా ఉందో లుక్ చూపిస్తాను. అయ్యో రామా కళ్ళే చూసినంటే కోడ పళ్ళే చూసినంటే క్లోజప్ థ్రిల్. దిస్ ఇస్ ఫైనల్ లుక్. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. పురులే చూసినంటే సన్సిల్క్, నవ్వే చూసినంటే నెస్కి, తుళ్ళి చెంత వాలిపోవా నీకో